బృందం అట్లాగే 9 రోజుల బృందం కూడా మన కార్యాలయాలు ఆలోచించడానికి వచ్చారు. ప్రజలందరూ కూడా సంస్మరణ సభకు వచ్చినటువంటి మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనందకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు సార్కి పూలమాల వేస్తారు. జోహార్ ఎస్టీ జియావుద్దీన్ గారు, జోహార్ ఎస్టీ జియావుద్దీన్ గారు, జోహార్ ఎస్టీ జియావుద్దీన్ గారి చిత్రపటానికి మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతిన సుదర్శన్ గారిని పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరు. జోహార్ జియావుద్దీన్ గారు, జోహార్ జియావుద్దీన్ గారు, పాకిస్తాన్ జియావుద్దీన్ గారు మీ ఆశయాలను జోహార్ జియావుద్దీన్ గారు, జోహార్ జియావుద్దీన్ గారు, జోహార్. మిగతా సభ్యులందరూ కూడా సుదర్శన్ గారు, పండి రమేష్ గారు ఈ సభకు వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ముందుగా నా తరఫున పార్టీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుగారు ఇప్పటికే పెద్దలు ఇదే ఇంట్లో నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి బాధాకరమైనప్పటికీ కామ్రేడ్ జియావుద్దీన్ గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవటం, వారు జీవించి ఉన్నప్పుడు ఏవైతే మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు చేసే దాంట్లో కానీ ఆ వృత్తిలో తనకు ఒక స్థానాన్ని సంపాదించే దాంట్లో కానీ కూడా జియావుద్దీన్ గారు గురించి నాకు చాలా డెప్త్ గా విన్నాను, ప్రత్యక్షంగా కూడా చూశాను. నీతికి నిజాయితీకి మారుపేరు. వారు లేని లోటు ఈ గ్రామానికే కాదు ఈ జిల్లాకి, ముఖ్యంగా నా కామ్రేడ్ సోదరులతో పాటు మా అందరికి కూడా డెఫినెట్ గా ఆ లోటు చాలా స్పష్టంగా ఉంది. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. పెద్దలందరూ చెప్పినట్టుగా ఉపాధ్యాయ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు వీటికి మాత్రమే లోటు కాకుండా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా లోటు. ఎందువల్లంటే ఆయన మంచి ఉపాధ్యాయుడిగానే కాదు, ఉత్తమ కమ్యూనిస్టుగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు కూడా పార్టీ సభ్యుడిగా పార్టీ శాఖల్లో పనిచేసినటువంటి చరిత్ర అయింది. ఆనాడు పార్టీ శాఖల్లో చాలా సునిశ్చితంగా సిద్ధాంతాల గురించి, పార్టీ విధానాల గురించి చర్చ చేయగలిగేవాడు. నిరంతరం రాజకీయ అధ్యయనం, సిద్ధాంత అధ్యయనం కూడా చేసేటువంటి బుద్ధిశాలి తమిళ జియావుద్దీన్ గారు. అట్లాగే అందరూ చెప్పినట్టుగా ముక్కుసూటిగా ఉండేవాడు. ముక్కుసూటిగా అంటే అహంకారంతో గర్వంతో కాదు, స్నేహశీలిగా ఉండేవాడు, మృదు స్వభావిగా ఉండేవాడు, మంచితనానికి మారుపేరుగా ఉండేవాడు, అందరితో సహృదయంతో వ్యవహరించేవాడు. ఇట్లాంటి సుగుణాలన్నీ ఆయనకు ఉండేవి. కానీ నచ్చని విషయం ఉంటే, తప్పు ఉంటే మొహమాటపడి చెప్పగలిగే ధైర్యం, సాహసం కూడా ఆయనకు ఉండేది. అది చాలా గొప్ప విషయం. అట్లాగే ఈ రోజుల్లో పార్టీలు మారడం అనేది చాలా సింపుల్ విషయంగా మనం చూస్తున్నాం. ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాకుండా జీవితాంతం ఎర్రజెండా సిద్ధాంతాన్ని నమ్మి ముందు తీసుకుపోయినటువంటి నాయకుడు జియావుద్దీన్ సార్. కమ్యూనిస్ట్ ఉద్యమానికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు, వెనకడుగులు వేయవచ్చు, ఓట్లో సీట్లు కనపడకపోవచ్చు. కానీ ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, మానవ జాతి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సమగ్రమైన, సంపూర్ణమైన పరిష్కారాలు చూపించగలిగేది అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే. అది ఈనాడు కాకపోతే రేపైనా గుర్తించక తప్పదు, ఆ దారికి అందరూ రాక తప్పదు. ఎందువల్లంటే అనేక పార్టీలు చూస్తున్నాం, అనేక సంస్థలు చూస్తున్నాం, అనేక ఉద్యమాలు చూస్తున్నాం. తాత్కాలికంగా కొంత మంచి చేయొచ్చు ప్రజలకు, కానీ అన్ని సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపించే సిద్ధాంతం ఎక్కడా లేదు. ఇప్పటివరకు ప్రపంచంలో అట్లాంటి రుజువైన సందర్భాలు కూడా లేవు ఇతర సిద్ధాంతాలు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మాత్రమే అట్లాంటి ఔన్నత్యం కలిగి ఉంది. కాకపోతే ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో భారతదేశంలో లేదా ప్రపంచంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ప్రపంచంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో వివిధ దేశాల పట్ల అనుసరిస్తున్న వైఖరి, విధిస్తున్న టారిఫ్లు, సుంకాలు, పన్నులు, ఆ దేశాలు తిరుగుతున్న తీరు చూస్తే సామ్రాజ్యవాదానికి నూకలు చెల్లిన పరిస్థితులు వస్తున్నాయి. సామ్రాజ్యవాదం, అమెరికా పెత్తనం అనేది బలహీనపడుతూ ఉంది.
ప్రపంచ దేశాలన్నీ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలైంది. అట్లాంటి మంచి పరిణామాలే దేశంలో కూడా రాబోతున్నాయి. ఇప్పటి వరకు 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోయింది. ఉద్యోగాల విషయంలో కానీ, నల్ల డబ్బు విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, లేక రైతాంగానికి ఆదాయాలు రెట్టింపు చేస్తా అన్నమాట కానీ, దేశంలో ఇల్లు లేని పేదవాడే లేకుండా చేస్తాం, ఇల్లు కట్టిస్తాం 2022 కల్లా అని చెప్పిన మాటలు కానీ, ఇట్లాంటి ఏ మాట కూడా అమలుకు నోచుకోలేదు. ఏ మంచి పని చేసి ఆకర్షించే శక్తి లేదు కాబట్టి బీజేపీ ఒక మార్గం ఎంచుకుంటోంది. అదేంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ ముస్లిం తగాదాలు పెట్టడం, ప్రతి సమస్యను మత రాజకీయం చేయడం, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసే విధంగా ఓటర్ లిస్టులో నుంచి పేర్లు తొలగించడం, ఎన్నికైన వాళ్ళ ఎమ్మెల్యేలు కొనడం, లేదు మంత్రులను కొనడం, ముఖ్యమంత్రులు మార్చేయడం, ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతులకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటున్న పరిస్థితి. అందుకే ఈ రోజున అట్లాంటి మతోన్మాద నియంతృత్వ బీజేపీని గద్దెదించే దానికోసం జరుగుతున్న ఒక మహాపోరాటంలో కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కలిసి ఇండియా ఫ్రంట్ అనే పేరుతో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇంకా భవిష్యత్తులో కొనసాగుతాయి. అంటే కమ్యూనిస్టులు నిర్దిష్టంగా ఇంకా మంచి పాత్ర, కీలకమైన పాత్ర నిర్వహించాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ దిశగా ప్రయాణం సాగిస్తున్న సమయం ఇది. ఆ కర్తవ్యాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కమ్యూనిస్టులు అందరూ కూడా ఐక్యమై ఒక వేది మీదకి రావాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో. ఆ విధమైన స్ఫూర్తితోటి జియావుద్దీన్ సార్ చూపిన మార్గంలో మనం అంతా ప్రయాణం చేద్దామని, వారి ఆశయాలను ముందుకు తీసుకోదామని తెలియజేస్తూ, వారి కుటుంబం ఇప్పుడు వారి శ్రీమతితో మాట్లాడాను. ఆమె చెప్తోంది, నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అంటే కమ్యూనిస్టులు అంటేనే వాళ్ళు సమాజాన్ని బాగా చూడటమే కాదు, కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఆ రకమైన లక్షణం జియావుద్దీన్ గారిలో ఉంది. అందుకే ఇప్పుడు మన జావేద్ చెప్పిన విషయాలు కానీ, ఇంట్లో వారి శ్రీమతి చెప్పిన విషయాలు కానీ చూస్తే కుటుంబాన్ని కూడా ఎంత చక్కగా నడిపించాడు, ఎంత మంచి బుద్ధులతో నడిపించాడని మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇప్పుడు జావేద్ చెప్పినట్టుగా తన తండ్రి బాటలో తాను కూడా ముందుకు సాగుతానని చెప్పడం చాలా సంతోషం. ఆ విధంగా ఇప్పటికే పనిచేస్తున్నాడు. నవ తెలంగాణ పత్రికలో ముఖ్యమైన బాధ్యతల్లో పనిచేస్తున్నాడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.